హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ అవుతుంది. భూమి అలా ఇంక కిందకి వచ్చేసరికి శరత్చంద్ర నక్షత్రం వైపు చూస్తూ, నువ్వు ఎందుకు పోటీగా వెస్ట్రన్ డాన్స్ అకాడమీని ఎస్టాబ్లిష్ చేస్తానని అందరి ముందు చెప్పావు, అది తప్పు కదా అని చెప్పి అడిగేసరికి అపూర్వ, బావా ఇద్దరి మధ్య పోటీ పెడదాం, ఎవరు గెలుస్తారో చూద్దామని అంటుంది. ఇంకా వెంటనే ఒక డాన్స్ ప్లే చేస్తారు, మ్యూజిక్ అయితే. ఇంకా ఇటువైపు భూమి ఏమో వెస్ట్రన్ డాన్స్ వేస్తూ ఉంటుంది, క్లాసికల్ డాన్స్ వేస్తూ ఉంటుంది. ఇటువైపు నక్షత్ర ఏమో వెస్ట్రన్ డాన్స్ వేస్తూ ఉంటుంది. అలా ఇంకా ఇద్దరు కలిసి డాన్స్ వేయడంతో అలా ఇంకా డాన్స్ వేస్తూ నక్షత్ర కింద పడిపోతుంది. ఇటువైపు ఏమో భూమి కంటిన్యూస్గా డాన్స్ వేస్తూనే ఉంటుంది. ఇంకా అందరూ భూమిని చూసి క్లాప్స్ కొడతారు. చూసావా నక్షత్ర, మీ అక్క ముందు నువ్వు ఓడిపోయావు, నీకంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అకాడమీ గురించి ఆలోచన పక్కన పెట్టు అని చెప్పి శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఛ అని ఇరిటేటింగ్గా లోపలికి వెళ్ళి రగిలిపోతూ ఉంటుంది నక్షత్ర. అపూర్వ మాత్రం ఏది ఏమైనా ఆ బొమ్మ ఖచ్చితంగా నా దగ్గరికి వస్తుందని చెప్పి రౌడీలకి కాల్ చేస్తుంది. మేడం, సారీ మేడం, మేము తీసుకురాలేకపోయాం. మీరు చెప్పినట్టు అక్కడ ఒక్కరే ఉంటారనుకుంటే అక్కడ ఇంకొకడు ఉన్నాడు మేడం, వాడి చేత దెబ్బలు తినాల్సి వచ్చింది మేడం. చూడ్డానికి కొంచెం వయసు అయిపోయిన వాళ్ళలాగే ఉన్నాడు, కానీ వాళ్ళ భార్యకి దెబ్బ తగిలేసరికి మాపై ఉగ్రరూపం చూపించాడు మేడం అని అంటారు ఆ రౌడీలు. ఛీ వెదవల్లారా, దున్నపోతుల్లా ఉన్నారు, ఒక్కడిని కొట్టలేకపోయారా, ఛీ ఫోన్ కట్ చేయండి అని వెంటనే అపూర్వ, లాభం లేదు, రౌడీలను పంపితే లాభం లేనేలేదు, కాబట్టి నాకు తెలిసిన ఒక అస్త్రాన్ని దింపాలి అని హలో ఒక వ్యక్తికి కాల్ చేస్తుంది. హలో లత, నీతో పని పడింది, నేను చెప్పిన లొకేషన్కి రా అని కాల్ కట్ చేస్తుంది. ఇంకా ఆ లత అనే ఒక లేడీ అయితే నడుచుకుంటూ వస్తుందన్నమాట అపూర్వ దగ్గరికి. మేడం ఏంటి, చాలా రోజులైంది మీతో మాట్లాడి, మళ్ళీ ఇప్పుడు అని అడుగుతారు. ఒకప్పుడు మీ అమ్మ నా దగ్గరే పనిచేసేది, తర్వాత నువ్వు కూడా నా దగ్గర పనిచేస్తున్నావు, గుర్తుందా? ఒకప్పుడు అని చెప్పి తను చిన్నప్పటికి వెళ్తుంది. ఒకప్పుడు ఎలా అయితే అపూర్వ శోభాచంద్రని చంపుతుందో, చంపడానికి మొత్తం రూమ్లో మొత్తం సెటప్ చేస్తుందో ఫ్లాష్ బ్యాక్లో, అప్పుడు ఆ ఫ్యాక్టరీలో స్వీపింగ్ ఊడ్చే పని చేసే ఆవిడ దొంగతనంగా అది చూస్తుంది. చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి పరిగెత్తుకుంటూ వెళ్ళబోతుంటే అపూర్వ ఆవిడిని చూసి, ఏయ్ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. అమ్మ నన్నేం చేయొద్దమ్మా, నేను మర్చిపోతానమ్మా అని చెప్పి ఈ లతా వాళ్ళ మమ్మీ బ్రతిమలాడుతూ ఉంటారు. చూడు, నీకు డబ్బిస్తాను, నీ కూతుర్ని నేను చూసుకుంటాను, మీ ఫ్యామిలీని, మర్యాదగా ఈ విషయం మర్చిపో అని చెప్పి అప్పటికప్పుడు 5 lakhs ఇచ్చి ఇంకలా పంపించేస్తుంది. ఇంకా వాళ్ళని పని మనుషులుగా ఉంచితేనే ఇంకా వాళ్ళ కూతుర్ని కూడా అలా అలా టచ్లో ఉంటుందన్నమాట. వెంటనే అపూర్వ, చూడు ఇప్పుడు నేను చెప్పేది విను, ఆ రికార్డ్ అయింది, ఆ బొమ్మలో కెమెరా ఉందని మాకు తెలీదు, నేను శోభాచంద్రన్ చంపడం ఆ కెమెరాలో రికార్డ్ అయింది. ఒక్కసారి ఈ విషయం బయటపడితే ఏం జరుగుతుందో తెలుసా? ఖచ్చితంగా ఇప్పుడు మీ అమ్మ ఉందే, పెరాలసిస్ మంచం మీద ఉంది, మీ అమ్మని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు, మీ అమ్మపై నిందంతా నెట్టేస్తాను అని అంటుంది అపూర్వ. వద్దు, అలా చేయొద్దు మేడం, మీకు దండం పెడతాను, ఇప్పటికే మా అమ్మ చావు బ్రతుకుల మధ్యలో ఉంది, మీరు అలా చేయొద్దు, చెప్పండి, మీరు ఏం చెప్పినా చేస్తాను, ఆ కెమెరాని ఎలా తీసుకురావాలి, ఏం చేయాలి అని అడుగుతుంది లత. చూడు, నేను ఇప్పటివరకు చాలా వేస్ట్ ట్రై చేశాను, బట్ ఏవి వర్కౌట్ అవ్వలేదు, కాబట్టి నువ్వు మంచితనం పెంచుకొని వాళ్ళ ఇంట్లో పని మనిషిగా జాయిన్ అయ్యి వాళ్ళతో మాటలు కలిపి ఆ టెడ్డీ బేర్లో ఉన్న కెమెరాని తీసుకొచ్చి నాకివ్వు, అప్పుడు నువ్వు కోరుకున్నంత డబ్బు నీకు ఇస్తాను అని అంటుంది అపూర్వ. ఓకే మేడం, ఇప్పుడే వెళ్ళి వాళ్ళతో మంచితనంగా ఉంటాను, మచ్చిక చేసుకుంటాను అని చెప్పి ఇంకలా వెళ్ళిపోతుంది అక్కడి నుండి ఆ పని మనిషి లత. ఇది ఇలా ఉండగా గగన్ అలా ఇంకా మార్నింగ్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళడానికని కిందకి వస్తాడు. శారద తన తలకి తగిన దెబ్బని కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా అలా శారద అయితే కట్ చేసుకుంటూ వెజిటేబుల్స్ చాప్ చేస్తుంటే గగన్, అమ్మా నీతో కొంచెం మాట్లాడాలి ఇట్రా, ఈ ఫైల్ ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్, ఇంకొక 1 hourలో రావు గారు ఇంటికి వస్తారు, ఆయనకి ఫైల్ ఇచ్చేసే అని అంటారు గగన్. సరే నాన్న అని కవర్ చేసుకుంటూ ఉంటుంది శారద. ఒకసారి తిరుగు, ఏమైంది అని చెప్పి చూసేసరికి
ఇక్కడ బ్యాండేజ్ వేసి ఉంటుంది ఫోర్ హెడ్కి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. అమ్మా ఏంటిది, ఈ దెబ్బలా తగిలింది అని అడుగుతారు. అలాంటిదేమీ లేదు గగన్, ఏదో కళ్ళు తిరిగి కింద పడిపోయాను నాన్న, టేబుల్ గుద్దుకుంది అంతే అని కవర్ చేస్తుంది. అమ్మా నువ్వు అబద్ధం చెప్పినా నిజం చెప్పినా నాకు ఇట్టే తెలిసిపోతుంది, నువ్వు క్లియర్గా అబద్ధం చెప్తున్నావు. ఏమైంది, నిజం చెప్పు అని అడుగుతాడు గగన్. ఏం లేదు నాన్న, వదిలే అని అంటారు. అమ్మా ప్లీజ్, నువ్వు ఈ విషయాల్లో నన్ను ఇబ్బంది పెట్టద్దు, నా మీద ఒట్టేసి చెప్పు, ఏమైంది అని అడుగుతుందన్నమాట. ఇంకలా గగన్ అయితే అడుగుతాడు. అంటే గగన్ అది అని చెప్పి జరిగిందంతా చెప్తుందనమాట. ఇంకలా శారదా, సమయానికి మీ నాన్నగారు వచ్చారు కాబట్టి నేను ఆ రౌడీల చేత కాపాడబడిగానరా, లేకపోతే అని అంటుంది. పాపం శారదా. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. అంటే వాళ్ళ వల్ల ఇప్పటికీ టార్చరేనా? ఖచ్చితంగా శరత్ చంద్రని అని వెళ్ళబోతుంటే నాన్న గగన్, వద్దు నాన్న, వాళ్ళ పాపన వాళ్ళే పోతారు, అయినా ఎందుకు ఆవేశపడతావు, ఆవేశపడద్దు నాన్న అని అంటుంది. అయినా ఏమీ లేకుండా ఇంటికి రౌడీలు పంపించడానికి వాళ్ళకెంత ధైర్యం అమ్మా, ఎంత ధైర్యం అని అడుగుతాడు గగన్. నాన్న గగన్, చెప్పాను కదా నాన్న, పాపాత్ములకి మనం బుద్ధి చెప్పక్కర్లేదు, దేవుడే బుద్ధి చెప్తాడు. నువ్వేమీ కంగారు పడద్దు నాన్న, ఈ అమ్మ మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే నువ్వు సైలెంట్గా ఆఫీస్కి వెళ్ళు ప్లీజ్ అని అంటారు. వెంటనే పూరి, అమ్మ అది కాదు, ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్ళిపోతాను, అన్నయ్య ఆఫీస్కి వెళ్ళిపోతాడు, ఇవాళ రౌడీలు వచ్చారు, వాళ్ళు రేపు రారని గ్యారంటీ ఏంటి, నీకు తోడుగా ఎవరుంటారమ్మా అని అడుగుతుంది. పాపం అలా పూరి, నేను నన్ను చూసుకుంటానులేవే, నువ్వు వెళ్ళు అని అంటారు. అన్నయ్య, అమ్మ ఇలాగే మాట్లాడుతుంది కాబట్టి అమ్మకి తోడుగా ఒక హెల్పర్ని పెడితే బాగుంటుంది అన్నయ్య అని అంటుంది పూరి. నిజమే, పెడదాం, ఖచ్చితంగా పెడదాం, నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడతాను. సరే ఆఫీస్కి టైం అవుతుంది, అమ్మా నువ్వు జాగ్రత్త అని చెప్పి ఇంకా అలా పాపం వెళ్ళిపోతాడనమాట గగన్. ఇంకా పూరి ఏమో అలా పైకి వెళ్ళి, అమ్మా నేను ఆ రూమ్ క్లీన్ చేసుకుంటాను అని చెప్తుంది. ఎందుకే, నేను చేస్తాను కదా అని అంటుంది. ఊరుకో, నీ తలకి దెబ్బ తగిలింది, పర్లేదు, నేను అన్నయ్య రూమ్ క్లీన్ చేస్తానులే అని చెప్పి ఇంకలా పూరి అయితే మొత్తం గగన్ రూమ్కి వెళ్ళి గగన్ రూమ్ని క్లీన్ చేయడానికి అని చెప్పి బయలుదేరుతుంది. ఇంకలా కరెక్ట్గా క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు టెడ్డీ బేర్ అయితే కింద పడుతుంది. ఇంకా కింద పడిన టెడ్డీ బేర్ని చూస్తుందనమాట పూరి. చూసి తన చేతిలోకి తీసుకొని, ఏంటి ఇందులో ఏదో ఉన్నట్లు అనిపిస్తోంది అని చెప్పి అలా టెడ్డీ బేర్ని జిప్ ఓపెన్ చేస్తుంది పూరి. ఇంకా అది ఓపెన్ చేసేలోపే అక్కడికి శివ వస్తాడు. చపాతీ గారు అని అంటాడు. ఏయ్ నీకెన్నిసార్లు చెప్పాలరా నన్ను చపాతీ అని పిలవద్దని, నీ మొహం చపాతీ చేస్తా ఇంకోసారి చపాతీ అని పిలిచావంటే అని అంటారు. ఏంటండి అది గగన్ బావది కదా, మీరెందుకు తీస్తున్నారు అని అడుగుతారు. ఏంట్రా మా అన్నయ్య వస్తువులు నేను ముట్టుకోకూడదా అని అంటుంది పూరి. ముట్టుకోవచ్చండి, కానీ వాళ్ళు ఉన్నప్పుడు ముట్టుకుంటే బాగుంటుంది కదా అని అంటాడు శివ. నువ్వు నాకు చెప్పొద్దు, మర్యాదగా బయటికి పోరా అని చెప్పి ఇంకా టెడ్డీ బియర్ని అలా అక్కడ పెడుతూ బెడ్ పై పెట్టి జిప్ అనేది సగమే ఓపెన్ చేసి ఉంచి వెళ్ళిపోతుందనమాట పూరి. ఏంటో ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తాడు వీడు అని చెప్పి అలా ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతుంది పూరి. ఇది ఇలా ఉండగా భూమి అయితే డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి వస్తుంది. వచ్చి పాపం అలా చూస్తూ ఉంటుందన్నమాట భూమి గగన్ ఇద్దరు కలిసి డ్యాన్స్ వేసిన విషయాలు కానీ, ఇద్దరు కలిసి హ్యాపీగా వాళ్ళ లైఫ్ని ఇమాజిన్ చేసుకున్న విషయాలు కానీ అవన్నీ గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతుంది భూమి. ఇంకలా భూమి అయితే అలా పాపం ఆలోచిస్తూ ఉంటే భూమి వెనకాల కళ్ళు మూస్తారనమాట ఒక వ్యక్తి. గగన్ బావా అని వెనక్కి తిరుగుతుంది. చూసేసరికి అక్కడ ఉదయ్ ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. ఇప్పుడు నువ్వేమన్నావు అని అడుగుతాడు ఉదయ్. అదేమీ లేదండి అని అంటుంది. నో నువ్వు గగన్ అన్నావు కదా అని అంటారు. అంటే అది అని అంటుంది భూమి కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్, నువ్వు నిజంగా గగన్ని మర్చిపోలేకపోయావా అని అడుగుతారు. ఇంకా భూమికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని అంటారు. ఓకే ఐ గాట్ ఇట్, అర్థమైంది. చాలా మూవీస్లో స్టోరీస్లో చదువుతూ ఉంటాం కదా, ప్రేమించిన వాళ్ళని మర్చిపోవడం కష్టమని. సో మీ మ్యారేజ్ రిలేషన్ బ్రేక్ అయ్యి
కేవలం 1 వీక్ కూడా దాటలేదు కదా. అందుకే నువ్వింకా అతని మెమొరీస్ నుండి బయటికి రాలేకపోతున్నావు. బట్ బీ ష్యూర్ యూ విల్ బీ గెట్ వెరీ సూన్ బ్యాక్. ఐ నో, ఐ హోప్ ఇట్. నువ్వు ఖచ్చితంగా వెనక్కి వస్తావని, నువ్వు ఆ గగన్ని మర్చిపోయి నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తావని నేను నమ్ముతున్నాను అని చెప్తాడనమాట ఉదయ్. ఇదేంటి ఇతను ఇలా మాట్లాడుతున్నాడు, అసలు నేను ఇతనికి ఏం చెప్పాలి, ఏం చేయాలి అని చెప్పి పాపం ఆలోచనలో పడుతుందనమాట భూమి. అది కాదు, నేను గగన్ బావ అని అంటుంది. వద్దు భూమి, ఐఎమ్ వెరీ ప్రాక్టికల్. నాకు నువ్వేం చెప్తున్నావో బాగా అర్థమైంది, కాబట్టి నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఉదయ్. ఛీ, అయినా ఇతను మంచోడని తెలుసు, కానీ నేను గగన్ బావుని మర్చిపోలేకపోతున్నాను తెలుసు కూడా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అంటే ఇతని వెనకాల ఏదైనా సీక్రెట్ పాస్ట్ ఉందా, లేకపోతే ఇతను మంచోడా, ఏమై ఉంటుంది అని ఆలోచనలో పడుతుంది భూమి. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ ఇంకా బాగా డ్రింక్ చేస్తూ ఉంటాడనమాట బార్లో కూర్చొని. నా శారదా నన్ను కాదనింది. 25 years బ్యాకే మీరని పెళ్లి చేసుకొని తప్పు చేశాను. లేకపోతే నేను, నా గగన్, పూరి, శారద అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. డబ్బులు ఉన్నా లేకపోయినా సంతోషంగా ఉండేవాళ్ళం. ఆ అపూర్వ ఉందే రాక్షసి, నా జీవితాన్ని నాశనం చేసేసింది అని చెప్పి ఇంకలా కృష్ణప్రసాద్ అయితే ఫుల్గా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి గగన్ రావడంతో కృష్ణప్రసాద్ నా పొజిషన్లో చూసి షాక్ అవుతాడు గగన్. ఏంటి ఇలా ఉన్నాడని చెప్పి చూస్తూ ఉంటారు. నాన్న గగన్, గగన్ నేనురా మీ నాన్నని. చిన్నప్పుడు గుర్తుందా, నువ్వు నా డ్రాయింగ్ వేశావు, నేను నిన్ను అల్లారు ముద్దుగా చూసుకున్నాను, నువ్వు నన్ను హీరో హీరో అని పిలిచేవాడివి. కానీ నేను నీ విషయంలో జీరో అయిపోయాను, విలన్ అయిపోయానురా. దీనంతటికి కారణం ఆ రాక్షస అపూర్వ అని అంటారు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా గగన్ అలా చూస్తూ ఉంటాడు. చూడండి, ఎంతమంది వచ్చి మనల్ని మ్యానిపులేట్ చేసినా ఒక బుద్ధి అనేది మనకు ఉండాలి, మీకు అది లేదు అని అంటారు గగన్. నాన్న బుద్ధి లేక కాదు నాన్న, బుద్ధి ఎక్కువైరా. నన్ను ఆ బలవంతంగా అన్యాయంగా ఇరికిచ్చిందిరా రాక్షసి. నీకో విషయం తెలుసా, నీకు తెలియదు అనుకుంటా, మొన్న మా కళ్ళ ముందే శారదకి ఎంత అవమానం చేసిందో తెలుసా అని చెప్పి శారదకి అలా ఇంకా తాళి తీసేయాలి అలాంటి అవమానాన్ని చెప్తాడనమాట కృష్ణప్రసాద్ డ్రింక్ చేసి. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతాడు. అవును నాన్న, సమయానికి భూమి నా బంగారు తల్లి, నా దేవత, తను వచ్చి ఆపుండకపోతే శారదని ఇప్పుడు వేరేలా చూసేవాళ్ళరా. ఆ అపూర్వ ఎంత రాక్షసురా అని చెప్పి కళ్ళు తిరిగి పడిపోతాడు. ఒక్కసారిగా గగన్ చాలా షాక్ అయిపోతాడు. ఇంకా వెంటనే పరుగున ఇంటికి వెళ్తాడు. అమ్మ అని గట్టిగా అరుస్తాడు. అక్కడికి వస్తాడనమాట శారదా. అమ్మా, ఓ శరత్ చంద్ర ఇంట్లో నీకు అవమానం జరిగిందా అని అడుగుతాడు గగన్. గగన్ ఏం మాట్లాడుతున్నావు నాన్న, ఈ విషయం గగన్కి ఎలా తెలిసింది? గగన్ అది కాదు అని. షటప్ అమ్మా, నిజం చెప్పు, నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పు. ఆ రోజు నీకు అక్కడ అవమానం జరిగిందా అని అడుగుతాడు గగన్. పాపం కుప్ప కూలిపోతుంది శారద. అవును నాన్న, అవును, అవమానం జరిగిందిరా. భూమి ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే మీ అమ్మని నువ్వు వేరేగా అని అనేసరికి కట్టలు తెంచుకున్న కోపం వస్తుంది గగన్కి. ఇంకా వెంటనే గగన్ ఉగ్ర రూపం దాలుస్తాడు. పరుగున కారులో భూమి వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. భూమిని అప్పుడే ఇంకా పెళ్లి రేపే ఉండడంతో భూమిని పెళ్లి కూతురుగా రెడీ చేస్తూ ఉంటారు. భూమి చూడ్డానికి నా దిష్టే తగిలేలా ఉంది. ఇప్పటికీ నిన్ను ఒక 2 times పెళ్లి కూతురుగా చేశాం, బట్ ముచ్చటగా 3వసారి కదా, ఇప్పుడు కళ వచ్చింది అని అంటుంది అపూర్వ. అవును మమ్మీ, ఉదయనైనా బాగా చూసుకుంటే బాగుంటుంది అని నక్షత్ర అంటుంది. ఇంకా పాపం ఏం మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉంటుంది భూమి. శరత్ చంద్ర అని గట్టిగా అరుస్తూ ఇంటికి వస్తాడనమాట గగన్. ఒక్కసారిగా అందరు షాక్ అయిపోతారు. అలా చూస్తూ ఉంటారు. రేయ్ నువ్వేంట్రా నా ఇంట్లో పోరా అని చెప్పంటారనమాట. నేను నీ ఇంటికి వెళ్ళడానికి రాలేదు మిస్టర్ శరత్ చంద్ర, నిన్ను ఇలా పిలవడానికి కూడా నోరు రావడం లేదు. బట్ వయసుకి మర్యాద ఇచ్చి నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను. భూమి అని గట్టిగా అరుస్తాడు గగన్. ఇంకలా భూమి కిందకి వస్తుంది. బావా అని అంటుంది. భూమి, ఆ రోజు మా అమ్మ విషయంలో నువ్వు ఏం చేసావో నాకు అర్థమైంది. మా అమ్మని కాపాడింది నువ్వేనని
నాకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని గగన్ కావాలనే ఎలా అయినా శరత్చంద్ర ఇంటి అల్లుడైతేనే శరత్చంద్ర తిక్క కుదురుతుందని చెప్పి ఇంకా భూమినైతే అక్కడే ఉన్న ఒక పసుపు తాడు తీసుకొని భూమి మెడలో కట్టేస్తాడు. ఒక్కసారిగా శరత్చంద్ర కుప్పకూలిపోయి రే ఆగరాననేసరికి ఏయ్ ఇప్పుడు నా భార్య భూమి, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పి అలా ఇంకా భూమి మెడలో తాళి కడతాడు గగన్. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర అండ్ అపూర్వ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.